ఆయన యోగనిష్ఠుడి నుంచి లేచే వరకల్లా ఏమయ్యా స్వామి అవునులారా ఎందుకు వచ్చారు అనే వరకల్లా స్వామి అని 2 పాదాలు పట్టుకున్నారు. ఎవరి పాదాలు? దక్షిణామూర్తి పాదములు పట్టుకున్నారు. ఆ స్వామి మాకు ఉపదేశం అయిపోయింది అని చెప్పారు. నేను ఎప్పుడు ఇచ్చినాను ఆయన పరిచయం అవుతాను. స్వామి మీ మాటలోనే మీ సంఖ్యలోనే మాకు ఉపదేశం దొరికింది. మనకు ఏళ్ల తరబడి శిష్యుని చెప్పినా మనసం పట్టండి. ఒక్క నిమిషంలో గ్రహించారు. ఎవరు? సనకుడు, సనందుడు, సరసుజాతుడు, సరస్కుమారుడు ఒక్కటే నిమిషంలో ఒక్క అరగంట గంట సేపు కూర్చున్నారు, 2 గంటలు కూర్చుండవచ్చు. ఆ గంట లోపల ఇదేంటిది, చిటికనేలు ఏంది, పెద్దనేలు ఏంది, అంగుష్టం ఏంది, తర్జని ఏంది, ఇవన్నీ ఏంటి అని తెలుసుకున్నారు. అప్పటిదప్పుడు నిమిషంలో తెలుసుకొని అంగుష్టాన్ని తర్జన వేళ్ళు కలిపి లోన చిన్నముద్రను బయలుగా చూసుకున్నాడు. అబ్బ స్వామి ఇదా బ్రహ్మ మనోమార్తములు బంధించినవా, త్రికూట స్థానముద్దు దిష్టు నిలిపినవా, మనోమార్తములు బంచి త్రికూట పవనంబు కన్నా ఎక్కడ పరిగెడు బలంబును పరిగెడ లయంబు చేసిన త్రికూట స్థానమందు దిష్టు నిలిచి పూరక రేచక కుంభకాల ద్వారా ఆ యొక్క శోకమందు మనస్సు ఉంచిండు. అబ్బా స్వామి ఇదా నీ యొక్క మహిమ అనుకొని అప్పుడు తెలుసుకొని స్వామి మాకు ఉపదేశం అయిపోయిందని చెప్పగానే ఆయన వీళ్ళకి ఆశీర్వదించి పంపించిండు. ఇక్కడ మనకి ఏం చెప్పిండు? అన్నే మాటలనే అమనస్కం అయిపోయింది, సాంఖ్యం అయిపోయింది, తారకలు 2 గంటలలో ఇవన్నీ ఒడిచిపోయాయి. అయితే ఒడిచిపోయినప్పుడు మనం ఏం గమనించాలి? ముఖ్యంగా మనం వచ్చినాం ఇప్పుడు మన గురుపాదం పట్టుకొని ఇవన్నీరికి పాడిందే వాడరా అన్నట్టుగా నేను మాట్లాడ అన్ని కట్టె కొట్టె తెచ్చానట్టే ఉంటాంట. ఇప్పుడు ఏంటంటే మనకు జనన మరణ భ్రాంతి రహిత బోధ అన్నారు. అయితే జననము మరణము ఉన్నది అని అనుకుంటానా మనం? లేదు. జననము మరణము ఉన్నది అని అనుకునే భ్రాంతి రహితం. అది ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అనుకునే భ్రాంతి పోవాలి. జననము మరణం ఉన్నది అని అనుకునే భ్రాంతి ఓడే భ్రాంతి రహితం. ఒక్క భ్రాంతి రహితం చేసుకుంటే సరిపోయింది మనకి. ఇంతే పరిపూర్ణ బోధ. పరిపూర్ణ బోధ ఎక్కడైతే పొడుగు చెప్పాల్సిన పని లేదు. పరిపూర్ణము అంటే నిండుగా ములుగుచ్చ సందు లేకున్నటువంటి మాటకే పరిపూర్ణం వస్తుంది. పరిపూర్ణం అంటే సందు లేకుండా వెళ్తి లేకుండా ఎక్కడ వెళ్తి లేకుండా ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటి దాన్ని పరిపూర్ణము. అచలము చలనము లేకుండా ఉన్నటువంటి చలనం అంటే ఈ నుంచి ఇంకొక ఆడి పోవుడు, ఆ నుంచి ఇంకెక్కడ చోటు ఇవ్వకుండా కదలక లేకుండా ఇంకో చలనము అచలనము. అచలము చలనము. చలనం అంటే కదలిక, ఈ నుంచి ఇంకొక ఆడికి పోతుంది. అచలం అంటే కదలండి. కదలకుండా అంటే ఇంకొక ఆడికి తావివ్వనటువంటిది, చోటు లేనటువంటిది, కదలిక లేనటువంటిది. పోదామంటే కదలిక లేనటువంటిది, దాన్ని అచలము. ఇది పరిపూర్ణం అంటే ఏంటిది? ములుగుచ్చ సందు లేకుండా ఉన్నటువంటిదే పరిపూర్ణము. అచలం అంటే ఏంటిది? చలనం అంటే ఇంకొక కాడికి చోటు లేకుండా ఇంకొక కాడికి పోకుండా కదలకుండా ఉన్నటువంటి దాన్ని అచలము. ఇవే 2 ముచ్చట్లు. దీని మీదనే మనకి ఎంత పొడుగు గ్రంథాలు. భావత కృష్ణబాబు గారు నరసింహస్వామి భద్రాద్రి రామచంద్రం రచించినటువంటి యొక్క ఆయన పేరు ఎవరు భద్రాద్రి రామచంద్రం రచించింది నరసింహదాస్ గారు మహానీయులు మనకు శివరామ దీక్షితం మనకు మంచి అందించారు. ఈ అందించినటువంటి విషయం ఏంటిదే అంటే ఇది ఇతరులు ఏం చేస్తారు, మరి ఇతరులకి విషయాలు తెలివయా? తెలుసు. వాళ్ళ రూట్ చెప్తున్నాను. పరమార్థికులం ఇది పరమార్థికులం. ప్రాపంచికుల రూట్ ఏంటిదంటే ఏం చదవాలి వాళ్ళకు. ఈ రూటుకు రావాలంటే వాళ్ళు ఏం చదవాలంటే 108 1108 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భాష్యములు. బ్రహ్మసూత్రములు చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, తర్వాత భగవద్గీతలు చదవాలి. భగవద్గీత 18 పర్వములు చదవాలి. అంటే బ్రహ్మసూత్రం చదవాలి, ఉపనిషత్తులు చదవాలి, భగవద్గీత చదవాలి. ఇన్ని చదివి జీర్ణించుకుంటే అప్పుడు ప్రాస్థానాత్రయానికి దారి దొరుకుతుంది. అమ్మా ఇన్ని చదవాలంటే ఏంది? 1180 ఉపనిషత్తులు చదవాలన్నట, బ్రహ్మసూత్రము చదవాలన్నట, తర్వాత భగవద్గీతలు చదవాలన్నట. భగవద్గీతలో 18 పర్వాలు ఇవన్నీ చదవాలి. ఇవన్నీ చదవాలంటే మానవ తలకే ఉంటుంది. అయినొద్దు మాకు ఇంత అవసరం లేదు మా వారికి అని మన దీక్షితుల వారు శివరామ దీక్షితులు మనకు ఒక్కటే దీక్షితం అందించిండు. ఈ ఒక్క దీక్షితంలో మనకు అందులోకెళ్ళి ఏమొచ్చిందంటే మనకు అధర్వణ వేదములకి వెళ్ళి ఉన్నటువంటి ఒకటే అధర్వణ వేదములకి వెళ్ళి నారాయణ ఉపనిషత్తుల 3 ఉపనిషత్తులు వెళ్ళినాయి. ఒకటి ఏంటిది ద్వాదశికి, ఒకటికి షోడశికి, ఒకటి పంచదశికి. ద్వాదశికి ఏంటంటే ద్వాదశికి ఉపనిషత్తు ఇది మనకు ఏంటంటే అనంతోపనిషత్తు ద్వాదశి, సర్వసార ఉపనిషత్తు షోడశి తెలియదు. సర్వసార ఉపనిషత్తులకి వెళ్ళి షోడశి వచ్చింది, అనంతోపనిషత్తులకి వెళ్ళి ద్వాదశి వచ్చేది.
సరసాలు అయితే గురువాక్యోపనిషత్తే పంచదశి మహామంత్రం. ఈ మూడు మహామంత్రాలు, ఈ మూడింటి మనం జీర్ణం తెలుసుకుంటే సరిపోద్దని మన శివరామ దీక్షల వారు ఒక్కడే దీక్ష మనకు అందించాడు. ఈ బ్రహ్మసూత్రాలు, ఈ బ్రహ్మసూత్ర భాష్యములు, ఈ ఉపనిషత్తులు, ఈ భగవద్గీతలు ఇవన్నీ చదవాలంటే ఎన్నేళ్ళు పట్టాలి. అబ్బబ్బబ్బ మాకు వశపడదని మనకు అల్కగా అందించారు మన ప్రభులు. ఎవరు? పరశురామ నరసింహదాసు గారు, భద్రాది రామశతకము, రాజ యోగేంద్ర చంద్రులు లాంటి భాగవత కృష్ణ ప్రభుల గారు, శుద్ధ నిర్గుణ నిరాకాశంపైన శుద్ధ శక్తిద్వయ నిరాకాశంపైన శుద్ధ నిర్గుణ. అంటే ఇక్కడ ఏం చెప్పిండంటే శక్తిద్వయ దోషరహిత, రెండున్నాయి అనుకునే దోషం సుమా. ఆయన మాటలలో అర్థం ఉన్నది. ఏకమే ఏకం, ఆ ఒక్కటి కూడా లేదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. ద్వయదోష, దయం అంటే రెండున్నాయి అనుకునే దోషం. ఒకటి నేను, ఒకటి బ్రహ్మం, ఒకటి నేను వేరు, బ్రహ్మం వేరు, దేవుడు వేరు, నేను వేరు, ఇట్లా అనుకున్నప్పుడే ద్వయం. ఈ రెండున్నాయి అనుకుంటే ద్వయదోష రహిత పరమతత్వ కందార్థములు. తర్వాత శుద్ధ నిర్గుణ కందార్థధర్ములు భాగవత కృష్ణ ప్రభుల వారు జీర్ణించి మనకు అన్ని విధములు క్రోడీకరించి మనకు అందించారు. అయితే ఏదో నాకు తెలిసినటువంటి 2 మాటలు మీ ముందు ఉంచిన, మేము ఇందులో ఏమన్నా మాకు తప్పులు ఉన్నట్టు అవి నాకు వదిలేసి ఇందులో ఉన్నటువంటి మంచి వాక్యాలు మీరు తీసుకోవాలి. పెద్దలందరూ మమ్మలను మన్నించగలరని మనస వాచ కర్మ నాకు ద్వాదశ నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీ సద్గురు బ్రహ్మరాజ్కి జై.